ఏం మాట్లాడని అందరికంటే ఎక్కువ అది కూడా మీ మన్మడ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇక జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు మధుసూదనాచారి గారికి శాసన మండలి వైస్ చైర్మన్ గౌరవనీయులు బండా ప్రకాష్ గారికి వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఉద్యమకారులు జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మా అక్క చెల్లెలకు ఉద్యమకారుల్లో వాళ్ళంతా భాగమే. సో డైరీ ఆవిష్కరణ అంటే నాకు పాత రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. వెనకట మా శ్రీనివాస్ గౌడ్ అన్న, దేవి ప్రసాద్ అన్న, స్వామి గౌడ్ అన్న అసలు తెలంగాణ ఉద్యమంలో ప్రతి నూతన సంవత్సరంలో డైరీ ఆవిష్కరణ అంటే అవి ఉద్యమ కేంద్రాలుగా వెలిసిల్లినాయి. ఒక్కొక్క డైరీ ఆవిష్కరణ పేరిట టీఎన్జిఓల డైరీ ఆవిష్కరణ, లేకపోతే హౌసింగ్ బోర్డ్ డైరీ ఆవిష్కరణ, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరీ ఆవిష్కరణ, ఇలా రకరకాల డైరీ ఆవిష్కరణలు పెట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఆ వేదికగా బయటకు తీసుకురావడం, తెలంగాణ వాదుల్లో ఐక్యత పెంచడం, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా గతంలో డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి. ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ డైరీ ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ డైరీని తయారు చేసినటువంటి వారు చాలా బాగా చేశారు. వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. అదొకసారి ఇలా తిప్పుతూ ఉంటే డైరీలో ఆనాడు మన 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం అంతా అక్కడ కనబడతా ఉంది. ఏమేమి జల పోరాటం కానీ, మన మిలియన్ మార్చ్ కానీ, సాగరహారం కానీ, కేసీఆర్ గారి మొత్తం లిస్ట్ అంతా కూడా అక్కడ ఒకసారి కళ్ళ ముందు కదులుతూ ఉన్నది. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కానీ, మన పార్టీ సాధించిన విజయాలు అన్నీ కూడా చక్కగా తయారు చేశారు. పార్టీ ప్రతి నాయకుడు కార్యకర్త కూడా ఈ డైరీని తన వెంట పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఉన్నదంటే మొత్తం మన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి. చాలా చక్కగా ఈరోజు డైరీ ఆవిష్కరణ చేసినాం. నాటి డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఆ రోజు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే, నేటి డైరీ ఆవిష్కరణ మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తిరిగి బీఆర్ఎస్ను అధికారంలో తెచ్చుకోవడానికి, ఈ ప్రజల పక్షాన మనం నిలబడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సరే, ఈరోజు అన్ని విషయాలు పెద్దలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన అయిపోయింది. ఏం చెప్పిండ్రు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించింది అయితే ఏమి లేదు. ఎగవేతలంటే గుర్తొస్తూ ఉంది. ఆ మధ్య మా రసమై బాలకృష్ణ నన్ను మానకొండూరు పిలిచిండు. నేను ఆడికి పోయి, రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, నువ్వు తులం బంగారం ఎగ్గొట్టినవు, రైతు భరోసా ఎగ్గొట్టినవు, మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు, వృద్ధులకు 4000 ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినవు, ఇవన్నీ ఎగ్గొట్టినవు నాయన. నీ పేరు యనుముల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. అరే, ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా? ఇది అన్నందుకు ఆడ మానకొండూరులో నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి నాకు, రా పోలీస్ స్టేషన్ కానీ. ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే ఇది తప్ప? నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా? నువ్వు కోతలు పెట్టింది నిజం కాదా? ఇదంటే రేవంత్ రెడ్డికి కోపం వస్తూ ఉన్నది. ఏం చేసినావు నాయన నువ్వేమన్నా అంటే పబ్లిక్ డైవర్షన్. ఇలా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి, ఒక అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఒక పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్. దీనికంటే ముందు లగచెర్ల రైతులను అరెస్ట్ చేసి 15 రోజులు లగచెర్ల పేరు మీద డైవర్షన్ చేసినావు. దానికంటే ముందు అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ టాక్టిక్స్ చేసినావు. దానికంటే ముందు తెలంగాణ తల్లిని మార్చినా అని చెప్పి దాని మీద 15 రోజులు డైవర్షన్ టాక్టిక్స్. టీజీని టీఎస్ చేస్తున్నా అని ఒక డైవర్షన్ టాక్టిక్స్. తెలంగాణ ఎంబ్లం మారుస్తున్నా అని డైవర్షన్ టాక్టిక్స్.
ఇవి తప్ప నువ్వు అసలు ప్రజలకు చేసింది ఏమన్నా ఉన్నదా? నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసింది ఏమన్నా ఉన్నదా? కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి ఈరోజు చెక్కులు పిల్లలు పుట్టినాక వస్తున్నాయి. ఆ రోజు ఏం చెప్పిండు? పెళ్లి కాకముందే తులం బంగారం ఇస్తా కళ్యాణ లక్ష్మి అన్నాడు. పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక కూడా రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని పరిస్థితి. కేసీఆర్ కిట్ వస్తలేదు, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, రైతు బంధు బంద్ అయిపోయింది, బీసీ బంధు బంద్ అయిపోయింది, దళిత బంధు బంద్ అయిపోయింది. ఉన్న పథకాలు బంధు పెట్టుడు తప్ప నువ్వు కొత్తగా తెచ్చింది ఏమన్నా ఉన్నదా? నువ్వు రైతు భరోసా అన్నావు. అప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక్కసారి మళ్ళా కేసీఆర్ ఇచ్చిన రైతు బందే ఇచ్చిండు. చెప్పిందేమో ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 అన్నాడు. కానీ ఇచ్చింది 5,000. అది పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇచ్చిండు. ఎలక్షన్ అయిపోయింది, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని మళ్ళొక్కసారి రైతు బంధు వేస్తాడు. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ ఎగ్గొడతాడు ఎగవేతల రేవంత్ రెడ్డి. అంటే రైతు భరోసా విషయంలో రైతుల్ని మోసం చేసిండు. రుణమాఫీ చూస్తే సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. పంటల బీమాని ఊరించిండు, 2 పంటలకు కూడా పంటల బీమా ఎగబెట్టిండు. ఏ ఒక్కటి కూడా ఏ వర్గానికి కూడా ఇచ్చిన మాట నిలుపుకున్న పరిస్థితి లేదు. రైతులకు మోసం, మహిళలకు మోసం. మహిళలంటే గుర్తొస్తుంది, మొన్న జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరెన్ గారు కొత్తగా ముఖ్యమంత్రి అయింది. ఆయన ఎన్నికల్లో మాట ఇచ్చిండు, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2,500 మహిళలకు ఇస్తా అన్నాడు. మొదటి నెలలోనే 2,500 ఇచ్చాయన్న మాట నిలుపుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి నువ్వేమో 100 రోజుల్లో ఇస్తా అని బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి 13 నెలలు నిండినా ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయలేదు. మహాలక్ష్మి ఎగబెట్టిండు. అదేవిధంగా పక్కన ఆంధ్రప్రదేశ్లో మొదటి నెలలోనే 2,000 పెన్షన్ను 4,000 చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అవ్వా నీ పింఛన్ ఎంత, ఇగో వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం రాగానే 4,000 ఇస్తా అన్నాడు. ఎన్ని నెలలు కావాలి నాయన నీకు? వచ్చే నెలపై 13 నెలలు నిండినా ఇవాళ పక్కన ఆంధ్రప్రదేశ్లో 4,000 ఇచ్చిండు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్దారులకు 40 లక్షల మంది అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇవ్వకుండా ఇచ్చే 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టి పాపాన్ని మూటగట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అంటే ఏం చేసినావు నువ్వు? ఏ వర్గానికి ఇచ్చిన మాట నిలుపుకున్నావని నేను అడుగుతా ఉన్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లల ఉసురు పోసుకున్నాడు. 60 మంది పిల్లలు చనిపోయింది. ఆ పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టక ఆ పిల్లలందరూ ఆసుపత్రుల పాలు చేసినటువంటి ఘనత ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అంటే ఈ రకంగా ఎగవేతలు ఒకవైపు చేస్తూ ఉన్నాడు. ఇక కేటీఆర్ లాగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు, మా సోషల్ మీడియా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా నాయన అంటే డబ్బులు లేవు అంటాడు. కానీ ఈయన ఏం చేస్తుండు? ఈయన భూములకు, ఈయన కుటుంబ సభ్యుల భూముల కాడికి 1,000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తా ఉన్నాడు కలవకుర్తి దాకా. ఈయన నేను మెట్రో రైల్ 50,000 కోట్లతోని మెట్రో రైలు చేస్తా అంటుండు, ఎలివేటెడ్ కారిడార్స్ కడతా అంటుండు, 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటుండు. మరి అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఏమైందంటే పైసలు లేవంటాడు. అరే రైతులకు 7,500 రైతు బంధు ఏమైందంటే పైసలు లేవంటాడు. మరి మూసీకి 1,00,000 కోట్లు ఆడికెళ్ళి వస్తున్నాయి నాయన నీకు? నువ్వు 50,000 కోట్లతో మెట్రో రైలు కడతా అంటున్నావు, దానికి పైసలు ఉంటాయి. అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడానికి, ఢిల్లీకి కమిషన్లు పంపడానికి మాత్రం నీకు పైసలు వస్తాయి. ఇవాళ అవ్వ తాతలకు ఇవ్వడానికో, మా రైతులకు ఇవ్వడానికో, మా మహిళలకు ఇవ్వడానికి నీకు డబ్బులు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రిని. అంటే ఆయన నిజస్వరూపం ఇవాళ బయటపడతా ఉంది. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇలా అప్పులను కూడా మాట్లాడిండు. మీరందరూ అసెంబ్లీలో చూశారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే ఒప్పించి మెప్పిపించి నోరు మోయించిన అప్పుల గురించి. 7 లక్షల కోట్లని 8 లక్షల కోట్లని అప్పులంటే నిండు అసెంబ్లీ సాక్షిగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనాతో సహా ఉదయ్ స్కీమ్తో సహా అన్నీ కలిపి చేసిన అప్పు 4,17,000 కోట్లే. నువ్వు ఒక్క ఏడాదిలో 1,37,000 కోట్ల రూపాయల అప్పులు చేసినావు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మనం ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 1,37,000 కోట్ల అప్పులు చేసిండు. ఇప్పుడు ఎవడు అప్పులు ఎక్కువ చేసినట్టు? అంటే నీ ఇష్టం ఉన్నట్టు నీ మంత్రులు, నీ మీడియా
నీ సోషల్ మీడియా అడ్డగోలు ప్రచారాలు చేస్తే అసెంబ్లీలోనే కడిగి పారేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూపించినాం. మళ్ళీ ఎవడన్నా అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తాం, కోర్టుకు పోతామని అసెంబ్లీలోనే చెప్పి ప్రభుత్వం నోరు మూయించినాం. తప్పైతే ఇప్పుడే చెప్పు, బయట మాట్లాడితే ఊరుకోం బిడ్డ అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా 2 ఏళ్లు కరోనా ఉన్నా ఉదయ్ అప్పులు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మన మీద రుద్దినా మన ప్రభుత్వం ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇప్పుడు ఎవడరా నాయన ఎక్కువ చేసింది? మేం చేసిన దాంట్లో కాళేశ్వరం కట్టినాం, పాలమూరు కట్టినాం, చెరువులు బాగా చేసినాం, జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టినాం, కలెక్టరేట్లు కట్టినాం, గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు కట్టినాం, మేము ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తాగిచ్చినాం, నిరంతరాయ విద్యుత్తునిచ్చినాం. మేము 40,000 కోట్లు చేస్తే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. నువ్వు 1,40,000 కోట్లు ఒక్క ఏడాదిలో చేసి నువ్వు చేసిన పని ఒక్కటన్నా ఉన్నదా అని అడుగుతున్నా. బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన భవనాలకు పోయి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కత్తిరించినావు తప్ప నీ ఏడాదిలో ఒక్క పనన్న చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతావు. ఈ మాటనే కదా మన కేటీఆర్ గారు అడిగింది. ఈ ఒక్క మాట అడిగినందుకే కదా నువ్వు ఇవాళ అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇలా మనమందరం ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా నిలబడ్డది. లగచర్లలో రైతుల కోసం గిరిజన రైతులకు బేడీలేస్తే కేటీఆర్ గారు పర్సనల్గా తన కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే ఏ రకంగా పనిచేస్తారో లగచర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ గారు అంత కష్టపడ్డారు. వారి బెయిల్ కోసం, వారిని విడుదల చేయడం కోసం వారి కుటుంబ సభ్యులను కూడా 3 సార్లు కలిసి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాలకు కూడా అండగా నిలబడి వాళ్ళను జైలు నుంచి గౌరవంగా బయటకు తేవడంలో ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కృషి చేశారు. ఆ రకంగా పార్టీలో ఏ కార్యకర్తకు, ఏ సోషల్ మీడియా యాక్టివిస్టుకు, ఏ ఉద్యమకారుడికి, ఏ పార్టీ నాయకుడికి మన కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగినా పార్టీ మొత్తం అందరికీ ఆ కార్యకర్తలకు, ఆ నాయకులకు అండగా నిలబడ్డది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కేటీఆర్ గారు కూడా ఒక కార్యకర్తనే, కేటీఆర్ గారు కూడా పార్టీలో ఒక ఉద్యమకారుడే. ఇవాళ ఆయనకు ఆపదొస్తే కూడా మొత్తం పార్టీ కూడా వారికి అండగా నిలబడుతుంది. ఏ రకంగా అయితే ఒక నాయకుడి కోసం, ఒక కార్యకర్తకు ఇబ్బంది వస్తే నిలబడ్డామో, ఇవాళ కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదు, ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసు, ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు. ఆయన గ్రాఫ్ పడిపోతుంది కనుక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు, నేరం అంతకంటే కాదు. ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, రాష్ట్ర గౌరవం పెంచడానికి ఆయన పనిచేస్తే ఒక అక్రమ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లయితే కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఆపదొస్తే నిలబడ్డదో యావత్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మానసికంగా, ధైర్యంగా కేసీఆర్కు పూర్తిగా అండదండగా ఉంటాం. ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు. ఏ నాయకుడికి ఆపదొచ్చినా, పార్టీలో ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా ఈ పార్టీ ఒక కుటుంబం, ఈ కుటుంబం అంతా కలిసి పోరాడుతుంది, కలిసి అండగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తూ ఈ డైరీ ఆవిష్కరణ ఇంత అద్భుతంగా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డైరీ కూడా ప్రింట్ చేసి ప్రతి నియోజకవర్గానికి 1000 డైరీలు మన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు కూడా పంపిస్తాం. అందరూ కూడా దీన్ని తప్పకుండా ఉపయోగించాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ. హరీష్ అన్నకు గట్టిగా అందరం కూడా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్తాం. బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం, కేసీఆర్ నాయకత్వంలో ఈ కుటుంబం కలిసికట్టుగా ఉంటుంది అని బలమైన సందేశం ఇవాళ రాష్ట్రానికి ఇచ్చినందుకు, రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినందుకు, అన్నిటికన్నా ముఖ్యంగా దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి హరీష్ అన్న కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు పెద్దలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు అన్న కేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే ఇంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఏం లేదు, వాస్తవం చెప్పాలంటే. ఇక కాకపోతే మరి మైక్ ఇచ్చిండ్రు కాబట్టి తప్పదు. అందుకని ఇటువంటి మీటింగ్లకు పోయినప్పుడు ముందే నా బిడ్డని అడుగుతాను, నేను ఏం మాట్లాడాలని. అడిగినప్పుడు నా బిడ్డ ఏం చెప్పిందంటే, ఫస్ట్ మాట్లాడేదంటేనేమో చాలామంది పెద్ద పెద్ద వక్తలు ఉన్నారు, నాకేం లేదని చెప్పి సప్పుడే కూర్చో అన్నది. మధ్యలో మాట్లాడేది ఉంటే నాకంటే ముందు మాట్లాడిన మా సత్యవతక్క మంచిగా మాట్లాడింది,
నా తర్వాత మా హరీష్ అన్న మాట్లాడతాడు, ఇంకా బాగా మాట్లాడతాడు, కాబట్టి నాకు చెప్పేందుకు ఏం లేని సప్పుడే కూర్చోను. మరి ఆఖరికి మాట్లాడేటట్టుంటే ఏం చేయాలని నేను అన్నా. నేను చెప్పాలనుకున్నంత వాళ్ళు చెప్పేసారు, నాకేం లేదు అని చెప్పి సప్పుడేకి రమ్మని చెప్పింది. ఇలా నా బిడ్డ అమెరికా పోతుంది రాత్రి, కాబట్టి పోయి కలవాలే, ఎక్కువసేపు తీసుకోను, కేవలం ఒక 5 నిమిషాలు. ముందుగా పెద్దలు, గౌరవనీయులు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి 2001వ సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఒక సోదరుడిగా అండగా ఉన్న పెద్దలు గౌరవనీయులు మస్సునాచారి గారికి, గౌరవనీయులైన మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు మస్సునాచారి గారితో పాటు ఆనాడు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, ఈరోజు ఇప్పటిదాకా అద్భుతంగా ఉద్విగ్నంగా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక ట్రాన్స్లోకి తీసుకునే విధంగా ప్రసంగించిన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, కౌన్సిల్లో డిప్యూటీ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారు, మా అక్క ఇప్పుడే ఒక్కసారి నిరాహార దీక్ష సందర్భంగా జరిగిన ఆనాటి పరిస్థితులను మా అందరికీ గుర్తు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మా అన్నగారు పెద్దలు मोहम्मद महमूद अली गारू, आप भी आजकल ज़बरदस्त तकरीर कर रहे हैं, आप पूरा मूड में आ गए, रिवेंज रेड्डी बोल दिया आज पहली बार. అట్లాగే గౌరవనీయులైన పెద్దలు అన్నగారు పొన్నాల లక్ష్మయ్య గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న, సునీతక్క, సత్యవతక్క, గోపాల్ అన్న, మా కొప్పుల ఈశ్వర్ అన్న, కర్ణె ప్రభాకర్ అన్న, ప్రశాంత్ అన్న, యాదన్న, రవన్న, వెనక కూర్చున్న మా ఎమ్మెల్యేలు, మా మాజీ ఎమ్మెల్యేలు, జర పేర్లు ఎవరో చెప్పలేదు ఏమనుకోకుర్రి, అందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మాట్లాడిన ప్రతి వక్త, ప్రతి నాయకుడు ఒక మాట అన్నారు, ఇబ్బంది ఏదో ఉన్నది అని. కానీ ఒక్కసారి దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, ఇబ్బంది నిజంగా ఏమున్నది మనకు? కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈరోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్లో ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది? ఇది ఇబ్బందే కాదు, అదొక లొటపీస్ కేసు, వాడొక లొటపీస్ ముఖ్యమంత్రి, చేయగలిగేది ఏమీ లేదు, ఇబ్బంది లేదు, మన లేదు. మీరు అనవసరంగా ఇబ్బంది అన్న మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్ వేదికల మీద, ఎందుకంటే ఇబ్బంది ఏముంది? కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు, గా ఇబ్బంది ముందుకి ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు. మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నా నాకు యాదుకుంది, ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ, ఎర్రోల సీను కానీ, ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మూత మోగినాయి, 56-60 లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది, కమిలిపోయింది. గా ఇబ్బందుల ముందు ఇదేం ఇబ్బంది? ఒక సిరిపురం యాదయ్య, ఒక శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని, మనము చిన్న సురుకంటితేనే అయ్యా అవ్వ అంటాం, ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు,